బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా. మరి మనందరికీ రెగ్యులర్ గా వచ్చే అనేక రకాల సందేహాలు ఉంటుంటాయి కదా. మరి ఒక్కసారి గురువు గారు మాటలు అడిగేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు ఇందాక మాటలు అన్నారుగా, ఈ ఆదివారం సప్తమి, సో భాను సప్తమి అని చెప్పి. సో మరి ఈ భాను సప్తమి విశేషత ఏంటి? ఆ రోజు ఎవరెవరు ఏం చేయడం మంచిది అంటారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సూర్య భగవానుడికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదేమిటంటే, ఆత్మకారకుడు అంటారు చూసారా. ఆ సూర్య భగవానుడు ఆత్మ కేవలం జీవులకే కాదు, దేవతలకు కూడా ఆత్మకారకుడు సూర్యుడేనట. సూర్యుడికి సంబంధించిన ఆదిత్య హృదయంలో మీరు మొత్తం అర్థం తెలుసుకుంటే అందులో ఉంటుంది. దేవతలు కూడా ఆత్మకారకుడు ఆయనే. ఇంకోటి ఏంటి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు ఒకసారి మహాభారతంలో, సూర్య భగవాను చూస్తే నన్ను చూసినట్టే అంటాడు ఆయన. అంటే సూర్యుడిని చూస్తున్నామంటే సాక్షాత్ కృష్ణ పరమాత్మను చూసినట్టే. ఓకే, అలాగే ఎప్పుడైనా సరే మాఘమాసంలో వచ్చేటువంటి భాను సప్తమి కావచ్చు, మాఘపాటి ఆదివారం కావచ్చు, ఈ సమయాల్లో అంటే ఒక్కోసారి మాఘపాటి ఆదివారంలో కుదరలేదు, కానీ ఆదివారం రోజు సప్తమి వచ్చింది, ఆదివారం రోజు మనకి మాఘమాసం ఉంది, అందులో పర్టికులర్గా సప్తమి వచ్చింది అనుకోండి, ఆ రోజు చేయవలసింది ఏమిటంటే, ఇది సాక్షాత్తు సూర్య భగవానుడే చెప్పాడు ఇలా చేస్తే నేను మీకు మీ యొక్క పాపకర్మలు తగ్గిస్తాను అని. ఏం చెప్పాడో చెప్తాను నేను మీకు. ముఖ్యంగా మనకి ఇత్తడి పాత్ర ఉంటుంది, తెలుసు కదా, ఇత్తడి పాత్ర అంటారు. కొత్త ఇత్తడి పాత్ర కొనుక్కోమని చెప్పారు. ఇంట్లో ఉన్నది వాడకూడదు. ఒకవేళ ఇత్తడి పాత్ర కొనుక్కునేంత స్తోమత లేదు, డబ్బులు లేవు, మట్టి పాత్ర కొనుక్కోమని చెప్తుంది శాస్త్రం. కొనుక్కొని ఆవు పిడకలు ఉంటాయి కదమ్మా, ఆవు పిడకల మీద బెల్లముతో అన్నము వండాలి. బెల్లం వేసినటువంటి అన్నాన్ని పాయసంలాగా. అది కూడా ఎలా వండాలి, గంటతో ఉండకూడదు, చెరుకు ముక్క వండాలి. ఇది శాస్త్రంలో ఉంది. రథసప్తమికి ఎట్లాగో ఈ ఆదివారం మాఘ సప్తమికి కూడా చేయాలి, భాను సప్తమికి కూడా చేయాలి. చేసి మనకి ఎలాగైతే మాఘపాటి ఆదివారము మనం ఆ రోజు ఎట్లా అయితే చేస్తామో ఇక్కడ కూడా చిక్కుడుకాయలతో చేసుకోవచ్చు. ఇది ఎందుకు వండుతారు అంటే, శాస్త్రం ఏం చెప్పిందంటే, ఇది మనం వండి నైవేద్యం పెడతాం చూసారు సూర్య భగవానుడికి. సర్వసాధారణంగా సూర్యుడికి పళ్ళు ఉండకపోవడమో చిన్నగా ఉండడమో జరుగుతుంటుందట. ఇది చేయడం వల్ల అతనికి దంతాలు వస్తాయని చెప్పబడింది శాస్త్రంలో. ఆ రకంగా మనం అతనికి కలగడానికి మనం తోడ్పడుతున్నాం కాబట్టి అతను మనకి యోగాన్ని కలిగిస్తాడు. సూర్యుడి యొక్క యోగం కలిగినప్పుడు జరిగే ఫలితాలు చెప్తాను చూడండి. ఈ చిక్కుడుకాయలతో చేస్తారు చూసారా, ఎక్కడ చెప్పబడింది అనుకుంటారు? లేదు, శాస్త్రంలో ఉంది, ఇది పురాణాల్లో ఉంది ఈ విషయం. 7 చిక్కుడుకాయలతోని చేయమని చెప్పింది శాస్త్రం. 7 ఉండాలి, ఎందుకంటే సప్తాశ్వాలు కదా, అందుకని 7 చిక్కుడుకాయలతో చేయమని చెప్తారు. కొంతమంది ఇంకొంచెం ఎక్కువ చిక్కుడుకాయలు కూడా తయారు చేస్తారు, బట్ 7 అని చెప్పింది సంఖ్య అని చెప్పింది. అయితే సూర్యుడికి సంబంధించినటువంటి విషయంలో మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే, ఒకటి ఆదిత్య హృదయ పఠనము. సూర్యుడు ఆరాధన చేయడం ద్వారా మనకి పూర్వజన్మ కర్మలు తొలగించేటువంటి ఫలితం మనం పొందుతాం. అదేవిధంగా లలితా సహస్రనామాలు, ఏదైనా ఆలయానికి వెళ్ళి ఒళ్ళు ఉంచి అక్కడ ఏదైనా పని చేయడం ద్వారానే పోతుంది. అయితే సూర్య ఆరాధకులు ఎవరైతే ఉంటారో, సూర్య ఉపాసన అంటారు, అంటే సూర్యుడిని ఉపాసించడం చేసేవాళ్ళు ఖచ్చితంగా శ్రీతైల మధుమాంసాన్ని త్వజతే, అంటే స్త్రీని కలవకపోవడము, ఆదివారాలు మధువు మాంసము తీసుకోకపోవడం, అసలు ఎవరు ఎప్పుడూ తీసుకోకూడదు మధువు అనేటువంటిది, బట్ ఆదివారం అసలు పనికిరాదని చెప్పింది. మరియు తలకు నూనె రాసుకోకపోవడం చేయాలి అనేటువంటి శాస్త్రవచనం. ఇంకోటి ఏంటంటే, ఈ రోజు కనుక ఎవరైనా సరే, ఎందుకంటే ఇప్పుడు రాబోయేది, ఇప్పుడంతా కూడా సూర్యుడు అస్తంగత్వంలో ఉన్నాడు, శని సూర్య అస్తగత్వంలో శని ఉన్నాడు. అందుకని ఏంటి, ఖచ్చితంగా చేసుకోవాలి. ఏమంటే నాకు అంత ఇంట్లో పిడకలు తెచ్చుకునే ఇది లేదు, ఎలా చేయాలి అని అన్నప్పుడు భక్తితో కనీసం బెల్లంతో తయారు చేసినటువంటిది ఏదైనా ఒక పదార్థాన్ని సూర్య భగవానుడు, కానీ ఒరిజినల్ గా శాస్త్రంలో చెప్పింది మాత్రం పిడకల మీదే చేయాలి. అంటే అందరి ఇళ్లలో ఒక్కోసారి పాసిబిలిటీ ఉండకపోవచ్చు కదా, ఒప్పుకోకపోవచ్చు కదా అందరి ఇళ్లలో. ఇదేంటి ఇప్పుడు నువ్వు పిడకలు తీసుకొస్తావేంటి, ఇది ఎక్కడ కొత్త ఆచారం అనేవాళ్ళు ఉంటారు ఇళ్లలో. అలాంటప్పుడు స్వామి నా వల్ల అవ్వట్లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని నమస్కరించుకొని ఈ రకంగా ఏదైనా బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు. అంటే అక్కడ భక్తి ప్రధానం. ఇది లేదు కదా మానేయకుండా
కనీసం అలాగైనా చేయాలి. ఇది చేయడం వల్ల ఒకటి సంతాన ప్రాప్తి కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సంతాన ప్రాప్తి. అధికారం, ఇప్పుడు చూడండి చాలామందికి ఉద్యోగం ఉందండి కానీ ప్రమోషన్స్ రావట్లేదని బాధపడుతుంటారు. ప్రమోషన్స్ రావడము, అలాగే పేరు ప్రఖ్యాతలు రావడం, పురుషులు చేయాలంటే ఎవరైనా చేయొచ్చు. ఇది ఇద్దరికి పురుషులకు కూడా ఇష్టం ఉంటుంది ఇవన్నీ ఉండి పెట్టడం చేయడం. అయ్యో ఖచ్చితంగా పురుషులు అసలు యాక్చువల్గా అన్ని పూజలు పురుషులకి చెప్పారు. అదేవిధంగా రాజకీయంగా రాణించడం, ఎందుకంటే సూర్య భగవానుడు రాజకీయానికి కారకుడు, అంటే రాజు కారకుడు, అడ్మినిస్ట్రేషన్ కారకుడు, ఒక పోస్ట్ రావడానికి కారకుడు, గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కారకుడు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇది బాగా కలిసి వస్తుంది. లేదా గవర్నమెంట్ ఏదో పని చేసామంటే డబ్బులు రావట్లేదు, గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్ రావట్లేదు, లేదంటే గవర్నమెంట్ అధికారులతో ఒత్తిడి ఉంది, ఒక్కోసారి జాబ్ చేస్తుంటే పై సుపీరియర్స్తో ఒత్తిడి ఉంటుంది, ఆ ఒత్తిడి తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, అనారోగ్య సమస్యలు పోతాయి. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేది అంటూ ఉంటారు. ఇటువంటి ఫలితాలన్నీ కూడా పొందుతాడు మనిషి. అయితే ముఖ్యంగా నైవేద్యం అనేది ఉదయం సమయంలోనే పెట్టాలంటారు. ఉదయమే పెట్టాలి. సూర్యోదయం జరుగుతున్నప్పుడు ఈ పని చేయాలి. అదే సమయంలో మనం వండేసి స్వామి వారికి అలా నైవేద్యం చేసి ఉపవాసం ఏమైనా ప్రత్యేకించి ఉపవాసం ఉంటే మంచిది. ఉండలేని పక్షంలో వాళ్ళకు కుదరదు ఒక్కోసారి. ఇంకా అలాంటప్పుడు మనం ఏం చేయలేము. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉపవాసము ఉంటున్నాము అంటే మనం శారీరకంగా చేసినటువంటి పాపములు ఆ దేవతామూర్తి తగ్గిస్తుంది. ఎందుకంటే మీరు ఎవరి కోసం ఉంటున్నారు? స్వామివారి కోసం ఉంటున్నారు. అంటే మీ శరీరాన్ని స్వామి కోసం కష్టపెట్టారు. ఈ శారీరకంగా చేసినటువంటి దోషాలు పోతాయి. ఇప్పుడు మీ చేతుల్ని ఒక దేవతా కార్యం కోసం చేశారనుకోండి, చేతులతో చేసినటువంటి పాపకర్మలు తొలగుతాయి. ఆ రకంగా అంటే ఇప్పుడు చూడండి, నోటితో ఎవరినో దూషించారు, కోపంలోనో లేకపోతే ఇంకేదో కారణం వల్ల మీరు దూషించినందుకు ఒక పాపం ఉంటుంది కదా, స్తోత్ర పఠనం చేయడం ద్వారా ఆ దోషం పోతుంది. లేదా ఏదో గాసిప్స్ విన్నారు, దానికి బదులుగా మీరు భగవత్ సంబంధించిన వింటున్నారు అనుకోండి, ఆ దోషం పోతుంది. అట్లా చాలా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి భాను సప్తమి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించవలసిన విధి విధానాల గురించి ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందించారు కదా గురువు గారు. సో కుదిరిన వాళ్ళందరూ చేసుకుని మనకున్నటువంటి దోషాలను తొలగించుకుందాం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.